బ్రో, పవన్ కళ్యాణ్ గురించి వింటుంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు వీడరా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు పుష్ప 2 టికెట్ల హైక్ విషయంలో కూడా ఆ ఒక్క యాక్సెప్టెన్సీతోని వీళ్ళిద్దరు ఫ్యామిలీల మధ్య ఉన్న వివాదాలన్నీ కూడా ఎండ్ కార్డ్ పడిపోయింది అనుకోవచ్చు. సో దీని మీద నీ అభిప్రాయం ఏంది? డెఫినెట్లీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి ఎవరిని ఒక మాట అనరు. ఒక దాన్ని ఏమంటారు, మన అంటే ఆయనకు తెలిసిన వ్యక్తులను ఖచ్చితంగా వీడిది అని చెప్పి తప్పు ఎంచి మాట్లాడరు. ఆయన తప్పుగా మాట్లాడిందల్లా ఒక్క అపోజిషన్ పార్టీ ఉన్న జగన్ గారి గురించే. అంతకు మించి ఆయన ఇంకెవరి మీద విమర్శ చేసింది లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడింది లేదు, ఎవరిని తక్కువగా చులకంగా చూసింది లేదు. అందులో కూడా ఆయన తప్పు ఉంది కాబట్టి అదే పొలిటికల్గా వచ్చిన తర్వాత ఆయన మీద ఆ విమర్శ అటు ఇటు ప్రతి విమర్శలు వచ్చినాయి, కానీ వేరేగా ఆయన మీద ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడాలని కూడా అనుకోరు. ఎందుకంటే ఆయన స్వభావం మంచి స్వభావం, అట్లా డౌన్ తిరుతుంటారు. అంతున్నా కూడా ఇప్పుడు రోజు తలుచుకుంటే 2-3 కోట్లు సంపాదించుకోగలడు ఆయన, యాడ్స్ చేసో లేదంటే సినిమా చేసో ఏ షూటింగ్కి వెళ్ళినా వస్తాయి. బట్ అది కాకుండా ఏదో చేద్దాం అని వచ్చి ప్రజల్లో కలిసిపోయి అంత స్టార్ ఇమేజ్ ఉండి ప్రజల్లో కలిసిపోయాడంటే నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఈరోజు పుష్ప 2, ఒకప్పుడు ఆ పుష్ప 1 కూడా పాత ప్రభుత్వంలో అనుభవించింది కష్టాలు, టికెట్ రేట్ కష్టాలు. సో చాలా సినిమాలు అనుభవించినాయి. ఆ రోజున ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారితో నిలబడాల. ఫ్యామిలీ ఉంది, బయట నుంచి వస్తే నాని గారు వచ్చి ఉన్నట్టున్నారు హీరో. సో ఇంకా అంతకు మించి ఎవరో నిలబడింది లేదు, ఆయన కోసం మాట్లాడింది లేదు. ఆయన వకీల్ సాబ్ సినిమాకి భీమ్లా నాయక్కి తగ్గించినప్పుడు ఎవడో మాట్లాడాల. బట్ ఈరోజు ఆయన ఎక్కడైతే ఏ పొజిషన్లో కూర్చోలో ఆ పొజిషన్లో కూర్చున్నాడు. సో ఈరోజు సినిమా మినిస్టర్ కూడా ఆయన చేతిలోనే ఉన్నాడు, ఆయన మనిషి. సో ఈరోజు సినిమాటోగ్రఫీకి ఏది కావాలన్నా ఆయన చేసి పెడతాడు. సో మరి అది ఆయన అయినా కూడా ఎవరో నిలబడపడ కూడా ఆయన తగ్గి ప్రతి సినిమాకి మేలు చేస్తున్నాడు. మన కల్కితో మొదలైంది, దేవరా వచ్చింది, ఇప్పుడు రేపు పుష్ప 2 హైక్ ఇచ్చారు. సో ఈక్వల్ టు తెలంగాణ రేట్లు ఎంత ఉన్నాయో ఏపీ రేట్లు కూడా అంతే ఇచ్చారు. సింగిల్ థియేటర్లో 150, నార్మల్ థియేటర్లో 200, ప్రీమియర్ షోకి 800 రూపీస్ టికెట్ ఇచ్చారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే అని చెప్పి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సెల్యూట్ కొడుతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లా, ఆయన హర్షం రాజం చేశారు ఆల్రెడీ. అంటే ఒక సినిమా వచ్చినప్పుడే పోయి అడిగే కన్నా ఆల్రెడీ ఆయన ఒక మాట ఇచ్చేశాడు ప్రొడ్యూసర్ అందరికీ కూడా, మన సినిమా అభివృద్ధికి సంబంధించి ఏదానికైనా నేను తోడ్పాటిస్తా అని. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అయింది, అసలు ఆయన సినిమాల పట్ల కావచ్చు ప్రజల పట్ల ఎట్లా ఉండడని ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఆయన చెప్పాడు బాగుంది. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఆ సింగిల్ షీట్ తీసుకెళ్ళలేరు. అంటే ఈ బడ్జెట్ సినిమాకి ఇంత, ఈ బడ్జెట్ సినిమాకి ఇంత అని వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసి తీసుకురమ్మన్నారు, ఒకే రేట్ ఇచ్చేద్దాం ఆ సినిమాలు కానీ. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్లకి అహం ఉంటుంది. ఇప్పుడు వాడు ఎక్కువ కొట్టాడు, రేపు నేను ఎక్కువ స్కోర్ చేయాలి. సో ఇప్పుడు ఈ రేటే నాకు ఇస్తే రేపు నాకు అది 5 ఏళ్ళు అదే రేట్ ఉంటుంది. సో నాకు అట్లా వద్దు, నాకు మళ్ళీ రేపు నేను ఎక్కువ బడ్జెట్ పెట్టచ్చు, నాకు ఎక్కువ రిటర్న్స్ రావచ్చు. మళ్ళీ ఇదే హైక్ తర్వాత నాకు ఇవ్వలేదు అనుకో, నేను బడ్జెట్ పెట్టి నేను అదోనవుతా అనే మైండ్ సెట్లు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో మరి వాళ్ళంతా కూర్చుని మాట్లాడుకుని ఆయన చెప్పిన పద్ధతి బాగుంది. ఫస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న 5 ఏళ్ళు పద్దాక హైక్ అని ఆయన వాళ్ళు వచ్చి అడుక్కోవడం, ఈయన ఇచ్చేది పద్దాక ఇస్తాడు. ఇచ్చేటప్పుడు మరి వీళ్ళు పద్దాక అడుక్కోవడం ఎందుకు? ఒక లిస్ట్ తీసుకొచ్చేసి 100 to 200 ఈ బడ్జెట్, 200 to 300 ఈ హైక్, 300+ కి ఈ హైక్, 500 బడ్జెట్ దాటితే ఈ హైక్ అని పెట్టేశారు అనుకో, అప్పుడు ఇబ్బంది ఉండదు. వీళ్ళు బుకింగ్స్ దగ్గర కానీ అన్ని ఒక 10 days ముందు యూఎస్లో ఎట్లా చేసుకుంటారో అట్లా చేసేసుకోవచ్చు. యూఎస్లో ఏంటంటే ఒక స్టాండర్డ్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ టైంలో $12, $13, $15 ఉంటుంది. కొంచెం కొత్త సినిమాలకి 30 దాకా వెళ్తుంది అన్నమాట ప్రైస్. అది అకార్డింగ్ టు మూవీ. పెద్ద మూవీకి అయితే ఇట్లా, లాంగ్ రన్ లో ఇట్లా పాసెస్ ఉంటాయి. అక్కడ ఒకే పాస్ మీద 3 మూవీస్ లేదంటే 10 మూవీస్ చూసేటట్టు వాళ్ళ సిస్టమేటిక్ అంటే బాగుంటుంది అక్కడ. అదే పద్ధతి ఇక్కడ రావాలి, మనం కూడా ఇంప్రూవ్ అవ్వాలి అంటే సో ఈ ఫార్మాట్ అనేది ఉండాలి. ఈ బడ్జెట్ సినిమాకి ఇంత రేటు, ఈ బడ్జెట్ అది ఒకటి ఇచ్చేసారు ఇంకో కీ షీట్. సార్ నువ్వు 1000 కోట్లు బడ్జెట్ పెడతావు, 1000 కోట్లకి ఎంత తీసుకో, 300 తీసుకో హైక్, 400 తీసుకో హైక్. 1000 కోట్లు పెట్టినప్పుడు నువ్వు ఆ క్వాలిటీ ఇస్తే నీకు ఈ రేట్ ఇస్తున్నారు ఆల్రెడీ. సో మీరు ప్రొడ్యూసర్స్ అంతా అహం తగ్గించుకుని మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక రేట్ ఇవ్వండి. అది పద్దాక సినిమాకి మీరు ఇవ్వడం మళ్ళీ ఇదంతా వద్దు. ఇప్పుడు రేపు దిల్ రాజు గారు వెళ్తారు, మళ్ళీ ఎల్లుండి ఇంకో సినిమా వస్తుంది, రేపు ఇంకోసారి అశ్విన్ గారు వెళ్తారు, మళ్ళీ వీళ్ళు వెళ్తారు, మైత్రి వాళ్ళు వెళ్తారు, గీతా ఆర్ట్స్ వెళ్తారు. ఇంతమంది వెళ్ళాకంటే అందరినీ కూర్చోబెట్టి చెప్పేశారు కదా. సో మీరందరూ ఒకసారి మాట్లాడుకుని అయ్యా ఈ బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ ఒక రేటు, నువ్వు నేను డిబేట్ చేస్తాం, నీ బడ్జెట్ ఒక రేటు, నేను 500 కోట్లు పెడతానయ్యా, నాకు 500 హైక్ కావాలి రాయి, దానిలో కుదించేది ఉంటే అక్కడ ఆయన చూసి కుదిస్తారు. ఆయన ఎప్పుడో ఒకటే మాట అన్నాడు, 5 రూపాయలు అయితే 10 రూపాయలు ఇస్తా అన్నాడు. నీకు అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నువ్వు ఒక షీట్ రెడీ చేసుకో, ఒక ఇది చేసుకుని ఇస్తే ఆయన ఎమ్మంటే ఇమీడియట్ అప్రూవ్ చేస్తాడు. సో ఇంకా దానికి చంద్రబాబు గారు అయినా అంతే, ఫ్రీడమ్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీకి ఫ్రీడమ్ ఇచ్చారు. అది మీరు వినియోగించుకోలేకపోతే ఎవరు తప్పది. అలాగే ఇంకొకటి నోట్ పెట్టుకోవాలి, మీరు హైక్ తీసుకోవడం తప్పు కాదు, అది 1 రోజో 2 రోజులో తీసుకోవాలి. కానీ
10 రోజులు తీసుకుంటాను 20 రోజులు తీసుకుంటాను అంటే సామాన్యుడికి భారం పడుతుంది. మళ్ళీ ఆ యాంగిల్లో చూసుకుంటే సామాన్యుడికి నష్టం వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే సరే పుష్పకి రావాల్సింది అయితే వచ్చేసింది. సో ఆయన కూడా థ్యాంక్స్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కొద్దిగా సద్దుమణి గారని చెప్పొచ్చు కింద, ఎందుకంటే నిన్న మొన్నటి దాకా నెగిటివిటీ ఉండేది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దిగారు, ఆయన దిగి ఒక మెట్టు దిగి ట్వీట్ పెట్టారు. సో మరి సినిమా టైంకి ఈ డ్రామాలా అంటే మరి అది తర్వాత చూడాలి. సినిమా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఆయన చిందులేస్తాడా లేదంటే మళ్ళీ ఇదే విధంగా పాటిస్తాడా, ఆ అనుకోని పాటిస్తాడా అని చూడాలి.